Hi, this is Shankar. Welcome to the English at G YouTube ఛానల్. ఈరోజు డిఎస్సి ఎస్జిటి 2014 క్వశ్చన్ పేపర్ చూద్దాము. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి? థ్యాంక్లెస్నెస్, జెలసీ, థ్యాంక్ఫుల్నెస్, హేట్రెడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత, దాన్ని థ్యాంక్ఫుల్నెస్ అనొచ్చు. థ్యాంక్లెస్నెస్ అంటే కృతజ్ఞత లేకపోవడం. జలసీ అంటే కోపము లేదంటే ద్వేషము అని అర్థం. నెక్స్ట్, ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం చూడాలి. వర్డ్ వచ్చి ప్లెజెంట్. ప్లెజెంట్ అంటే హ్యాపీగా ఉండడము, మంచిగా ఉండడం అనమాట, సంతోషంగా ఉండడం అని కూడా. సో డిలైట్ఫుల్, హ్యాపీ, చీర్ఫుల్, ఈ మూడిటికి ప్లెజెంట్ అనే మీనింగ్, అంటే సంతోషంగా ఉండడం అనే మీనింగ్. గ్లూమీ అంటే విచారంగా ఉండడం లేదా బాధగా ఉండడం అని. సో గ్లూమీ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది, వాతావరణం మబ్బులు పట్టి ఉంటే కూడా గ్లూమీ అని అంటాం. సో ఆన్సర్ ఈస్ 4, విచారంగా ఉండడం అని. ఐడెంటిఫై ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. అజయ్ వెంట్ టు మార్కెట్ అండ్ బాట్ వెజిటబుల్స్. సో ఈ సెంటెన్స్ని మనం సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్లో దేనికి సంబంధించిందో కనుక్కోవాల్సి ఉంటుంది. ఇందులో బాగా గమనించినట్లయితే అజయ్ వెంట్ టు ద మార్కెట్ అనేది ఒక డిపెండెంట్ క్లాజ్, లేదా దీన్ని మెయిన్ క్లాజ్ అని కూడా అంటాం. అలాగే బాట్ వెజిటేబుల్స్ అంటే అజయ్ బాట్ వెజిటేబుల్స్ అనేది, ఇది కూడా ఒక డిపెండెంట్ క్లాజ్ లేదా ఒక మెయిన్ క్లాజ్. రెండు డిపెండెంట్ క్లాజులు లేదా రెండు మెయిన్ క్లాజులు ఉన్నాయి కాబట్టి దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అనొచ్చు. చాలా ఈజీగా కనుక్కునే మెథడ్ ఏంటంటే, ఇందులో అండ్ అనేటటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో రెండు సెంటెన్సెస్ని కలిపినట్లయితే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు, లేదా ఒక సెంటెన్స్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ లెటర్ ఫర్ ద ఫాలోయింగ్. ఇన్ఫార్మల్ లెటర్, దీన్ని మనం పర్సనల్ లెటర్ అని కూడా అంటాము. ఇందులో డియర్ రవి అనే దాన్ని ఏమంటారు అంటే, డియర్ రవి అనేది లెటర్లో ఇలా రాయడం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది డియర్ రవి. సో ఇలా రాసి ఉంటాము. సో దీన్ని ఏమంటామంటే శాల్యుటేషన్, ద శాల్యుటేషన్, దీన్నే సంబోధన అంటాం. సంబోధించడాన్ని సాల్యుటేషన్ అంటాం. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్. కరెక్ట్ స్పెల్లింగ్ని ఐడెంటిఫై చేయాలి. మెయింటెనెన్స్, మెయింటెనెన్స్, MEINTENANCE, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మిగతా అన్నీ రాంగే. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క టైప్ కనుక్కోవాలి. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం. షాల్ వి ప్లే ఫుట్బాల్ అంటే మనం ఫుట్బాల్ ఆడదామా? లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటారు. బట్ బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఫుట్బాల్ ఆడదామా అనేది క్వశ్చన్ కాదు, అది రిక్వెస్ట్. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. సో ఇచ్చిన వాటిలో సెంటెన్స్ ఏదైతే గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉందో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ మెట్ హిమ్ అట్ ద పార్టీ ఎస్టర్డే. ఇందులో బాగా గమనించినట్లయితే ప్రతి దాంట్లోనూ ఎస్టర్డే అనే టైంని ఇవ్వడం జరిగింది. ఎస్టర్డే అనే టైంని ఎప్పుడైనా మెన్షన్ చేస్తే, పాస్ట్ టైంని మెన్షన్ చేస్తే అది సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు ఆ సెంటెన్స్. సింపుల్ పాస్ట్ యొక్క వర్బ్ స్ట్రక్చర్ ఏంటంటే V2. V2 ఎక్కడ ఉందో చూడాలి. హ్యావ్ మెట్ ఉంది, ఇది రాంగ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ మెట్ ఉంది, ఇది V2. సో ఆన్సర్ ఇస్ దిస్. హ్యాడ్ మెట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్, షెల్ హ్యావ్ మెట్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఆన్సర్ ఇస్ 2. ఐడెంటిఫై ద కరెక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోవాలి అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి. నిక్ హ్యాజ్ ఏ హ్యాండ్సమ్ టార్సో. నిక్ అనేది ఒక పేరు, నౌన్, నేమ్ అది. హ్యాండ్సమ్ టార్సో, టార్సో అనేది
ఒక డాల్. ఈ డాల్ ఎలా ఉంటదంటే, బాడీలో ఉన్నటువంటి కాళ్ళు, చేతులు ఉండవు. కాళ్ళు, చేతులు ఉండకుండా ఒక బొమ్మ ఉంటది. దాన్ని టార్సో అంటాము. సో, టార్సో అనేది నౌన్ అవుతది. ఎందుకంటే బొమ్మ పేరు కాబట్టి. సో, ఆ బొమ్మ ఎలా ఉందో ఆ క్వాలిటీని తెలియజేస్తుంది కాబట్టి హ్యాండ్సమ్ అనేది ఏమవుతదంటే ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. సో, నిక్ అనేది నౌను, హ్యాండ్సమ్ అనేది అడ్జెక్టివ్. సో, ఆన్సర్ ఈస్ ఎ నౌన్ అండ్ అన్ అడ్జెక్టివ్. ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో టెన్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. లుక్, హీ ఈజ్ లింపింగ్, హీ డాష్ హ్యాస్ బ్రోకెన్ హీజ్ లెగ్. ఇందులో హ్యాస్ ప్లస్ V3 అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఆన్సర్ ఈస్ 3. ఐడెంటిఫై ద ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్ కనుక్కోవాలి. అంటే సంబడి క్లీన్స్ ద రూమ్ ఎవ్రీడే అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్లు. సో ఇందులో సంబడి అనేది సబ్జెక్టు, క్లీన్స్ అనేది వర్బ్ 1, ద రూమ్ అనేది ఆబ్జెక్ట్, సో ఎవ్రీడే అనేది యాడ్వర్బ్. సో ఇందులో ఫస్ట్ వర్బ్ 1లో ఉన్నట్లయితే, యాక్టివ్ వాయిస్లో ఉన్నట్లయితే, వర్బ్ 1 యాక్టివ్ వాయిస్లో ఉన్నట్లయితే అది ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఈజ్ కానీ ఆర్ కానీ ఉండి వర్బ్ V3లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న వాటిలో ఈజ్ లేదా ఆర్ ప్లస్ V3 ఏది ఉంది చూడండి. ఈజ్ బీయింగ్ ఉంది, ఇది తప్పు. ఈజ్ ప్లస్ V3 ఉంది కదా. సో ఆన్సర్ ఈజ్ 4. సింపుల్ కనుక్కోవాలంటే. మరో విధంగా చెప్పాలంటే ఆర్ ఎప్పుడు వస్తుంది? ప్లూరల్ సబ్జెక్ట్ అయినప్పుడు ఆర్ రావడం జరుగుతుంది. సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు ఈజ్ రావడం జరుగుతుంది. సో ద రూమ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. దీన్ని ఎలా చెప్పొచ్చు? ద రూమ్ ఈజ్ క్లీన్డ్ ఎవ్రీడే. సంబడి అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్టికల్ టు ఫిల్ ద బ్లాంక్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో కరెక్ట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇట్ వాజ్ డాష్ ఏ లవ్లీ డే. సో ఇక్కడ లవ్లీ డేలో లా అనే సౌండ్ ఉంది, లేదా ఎల్ అనే సౌండ్ ఉంది కాబట్టి దీన్ని కాన్సనెంట్ సౌండ్ అంటాము. కాన్సనెంట్ సౌండ్ ముందు ఆర్టికల్ ఏ యూజ్ చేస్తాం. ఇట్ వాజ్ ఏ లవ్లీ డే అంటే అది ఒక అద్భుతమైన రోజు అని అర్థం అన్నమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో కరెక్ట్ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. ప్రిఫర్ అంటే చాయిస్ అన్నమాట, ఏది ఎంచుకుంటామో అని. ప్రిఫర్ ఎప్పుడు యూజ్ చేసినా రెండింటి మధ్య, ఎక్స్ వై మధ్య, రెండింటి మధ్య ఎప్పుడైనా ప్రిఫరెన్స్ ఉంటే అప్పుడు 2 యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్స్ అంటే ఒకటి, వై అంటే మరొకటి. ఐ ప్రిఫర్ ఎక్స్ టు వై, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అట్లా అంటారు. ఐ ప్రిఫర్ స్వీట్ టు హాట్ అట్లా. సో ఎప్పుడు కానీ నేను కాఫీ ప్రిఫర్ చేస్తాను కానీ టీని కాదు అని అర్థం అనమాట. సో ఆన్సర్ ఈస్ ఐడెంటిఫై ద కరెక్ట్ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ టు ద సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ ఏమన్నారంటే పాజిటివ్ డిగ్రీని ఐడెంటిఫై చేయమన్నారు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇది. ఇందులో జిరాఫీ ఈజ్ ద టాలెస్ట్ అనిమల్. టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో టాల్, టాలర్, టాలెస్ట్. సో ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ మనకి ఇచ్చింది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి మనకు పాజిటివ్ డిగ్రీని ఐడెంటిఫై చేయమన్నాను. కాబట్టి టాల్ అనేది ఎక్కడుందో చూస్తే సరిపోతుంది సింపుల్గా. టాలర్, టాలర్ దాన్ అంటే కంపారిటివ్, టాలర్ దాన్ ఇది కూడా కంపారిటివ్. టాల్ యాజ్, సో టాల్ అనేది పాజిటివ్ డిగ్రీ, ఇక్కడ కూడా టాలర్ దాన్ ఉంది, ఇది కూడా కంపారిటివ్. సో ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ చూడండి. నో అదర్ యానిమల్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ జిరాఫీ. అంటే ఏ యానిమల్ జిరాఫీ అంతా పొడవైంది కాదు అని అర్థం అనమాట. సో ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ క్లాజ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇచ్చిన వాటిలో కరెక్ట్ క్లాజ్ని కనుక్కోవాల్సి ఉంటుంది ఈ గ్యాప్లో ఫిల్ చేసేదానికి. ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ ఓపెన్ డాష్. ఇది ఇఫ్ క్లాజ్ అంటారు దీన్ని,
లేదా కండిషనల్ క్లాజ్ అంటారు. ఇందులో ఫస్ట్ చూడండి, లీవ్ అనేది వర్బ్ 1లో ఉంది. సో ఇఫ్ క్లాజ్లో వర్బ్ 1 ఉన్నట్లయితే మెయిన్ క్లాజ్లో విల్ ఆర్ షల్ ప్లస్ V1 ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ఎక్కడుంది చూడండి. ద బర్డ్ వుడ్ ఫ్లై ఉంది, ఇది రాంగ్. ద బర్డ్ వుడ్ హ్యావ్ ఫ్లోన్ అవుట్, రాంగ్. ద బర్డ్ ఫ్లూ అవుట్, ఇది రాంగ్. ఫ్లూ ఉంది, V2 అది. ద బర్డ్ విల్ ఫ్లై, సో ఆన్సర్ ఈస్ దిస్, ఫోర్త్ వన్. మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ ఓపెన్, నువ్వు ఆ పంజరం యొక్క డోర్ ఓపెన్లో పెడితే ద బర్డ్ విల్ ఫ్లై, ఆ పక్షి ఎగిరిపోతుంది, ఎగిరిపోయే అవకాశం ఉంది అని అర్థం. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ దట్ కెన్ రీప్లేస్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి సరిగ్గా సరిపోయే ఫ్రేజల్ వర్బ్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. వీ కాంట్ టాలరేట్ స్పెండింగ్ మనీ లైక్ దిస్. ఇక్కడ టాలరేట్ అంటే కంటిన్యూ, లేదంటే భరించడము, లేదంటే చేస్తున్న పనిని అంగీకరిస్తూ ఉండడము. ఈ విధంగా ఖర్చు చేయడాన్ని మేము ఒప్పుకోలేము, తట్టుకోలేము, కంటిన్యూ చేయలేము అని. సో దానికి గో అవుట్ అంటే బయటకు వెళ్ళడం, గో ఇన్ అంటే లోపలికి వెళ్ళడం, గో ఫార్ అంటే ఏదో ఒక దాన్ని ఎంచుకోవడం లేదా దాన్ని సెలెక్ట్ చేయడం అని అర్థం. గో ఆన్ అంటే కంటిన్యూ అవడం అని. సో ఆన్సర్ ఈస్ 4. ఐడెంటిఫై ద కరెక్ట్ కంజంక్షన్ టు ఫిల్ ద బ్లాంక్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో కరెక్ట్ కంజంక్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ అన్ ఐ ఆన్ అవర్ హౌస్ డాష్ వీ వర్ అవుట్. ఇక్కడ వాళ్ళు బయట వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటిని చూసుకుంటూ ఉన్నందుకు థ్యాంక్స్ యూ చెప్తున్నారు. సో చూడండి, వైల్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే వైల్ వీ వర్ అవుట్, మేము బయట ఉన్న సమయంలో లేదా ఆ సమయంలో అని అర్థం. వైల్ అంటే ఇక్కడ ఆ సమయంలో మా ఇంటిని చూసుకున్నందుకు ధన్యవాదాలు అని. మిగిలినవేవి సెట్ కావు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ వర్బ్ ఆఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. కింద ఇచ్చిన సెంటెన్స్లో అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏ టైప్ ఆఫ్ వర్బో కనుక్కోవాల్సి ఉంటుంది. శ్రీనివాస్ కుడ్ ప్లే ఫుట్బాల్ వెరీ వెల్ బిఫోర్ ద యాక్సిడెంట్. సో ఇక్కడ కుడ్ అనేది డైరెక్ట్ బిట్. ఇది కుడ్ అనేది మోడల్ ఆక్సిలరీ వర్బ్. కెన్, కుడ్, మే, మైట్, విల్, షెల్, వుడ్, షుడ్ ఇవన్నీ మోడల్ ఆక్సిలరీస్ కింద రావడం జరుగుతుంది. ప్రైమరీ ఆక్సిలరీస్ కంటే డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ని ప్రైమరీ ఆక్సిలరీస్ అని అంటారు. ఐడెంటిఫై ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫార్మ్. కింద ఇచ్చినటువంటి రిపోర్టెడ్ స్పీచ్, దీన్నే మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కదా, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. స్టీవ్ సెడ్ ఐ ఆమ్ లివింగ్ ఇన్ లండన్. ఇది డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ ఇది. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చవలసి ఉంటుంది. బాగా గమనించినట్లయితే ఐ ఆమ్ లివింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ ఆమ్ లివింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఐ ఆమ్ లివింగ్ అనేది ఏమవుతుంది? ఐ వాజ్ లివింగ్ అవుతుంది. సో వాజ్ ప్లస్ V4. అయితే స్టీవ్ సెడ్ తర్వాత ఈ కామా రిమూవ్ చేసి ఇన్వర్టెడ్ కమాస్ రిమూవ్ చేసిన తర్వాత దట్ అనే కంజంక్షన్ యాడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ. సో ఏమవుతుంది? స్టీవ్ సెడ్ దట్. ఐ అనేది ఎవరు? స్టీవ్ కదా, దాని యొక్క ప్రొనౌన్ యూజ్ చేయాలి. హీ వాజ్ లివింగ్ ఇన్ లండన్. సో ఆన్సర్ ఈస్ 2. Steve said that he was living in London is the right answer. Next, identify the correct question tag for the sentence given below. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ని కనుక్కోవాలి. ఐ ఆమ్ సెలెక్టెడ్ ఫర్ ద కాంపిటీషన్. ఫస్ట్ ఏం చేయాలంటే, క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఎంచుకోవాలి. తర్వాత సెంటెన్స్ పాజిటివ్లో ఉందా లేదా నెగిటివ్లో ఉందా. పాజిటివ్లో ఉందా అంటే నో, నాట్ అనేటివి యూజ్ చేయకుండా ఉండడం, నెగటివ్ మీనింగ్ రాకుండా ఉండడం.
సో నెగటివ్ మీనింగ్లో ఉందా, పాజిటివ్లో ఉందా? ఐ ఆమ్ సెలెక్టెడ్ ఫర్ కాంపిటీషన్, ఫర్ ద కాంపిటీషన్ అంటే నేను పోటీలో ఎంపికయ్యాను, పాజిటివ్లోనే ఉంది. ఐ ఆమ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద కాంపిటీషన్ అంటే నెగిటివ్లో ఉన్నట్టు. తర్వాత రెండవది సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రొనౌన్ ఎంచుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ, అది ప్రొనౌనే. ఒకవేళ పేరు ఉన్నదనుకో, సీత ఉన్నదనుకో షీ తీసుకోవాలి, రామ ఉన్నదనుకో హీ తీసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏంది? యామ్, ఇది హెల్పింగ్ వర్బ్. సో యామ్. తర్వాత సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగటివ్లో తీసుకోవాలి కాబట్టి యామ్ నాట్. తర్వాత ఏం చేయాలన్నాను? ప్రొనౌన్ ఐ. యామ్ నాట్ ఐ క్వశ్చన్ మార్క్. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యామ్ నాట్ అనేది ఎప్పుడు యూజ్ చేయకూడదు. యామ్ నాట్ అని యూజ్ చేయవలసి వచ్చినప్పుడు ఆర్ంట్ ఐ అని యూజ్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్ంట్ ఐ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటాను. యామ్ నాట్ అనేది ఇంగ్లీష్లో యూజ్ చేయరు కాబట్టి దానికి బదులుగా ఆర్ంట్ ఐ యూజ్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and share to those who need it.